ఈ ప్రాంతానికి మరొకసారి ప్రేమతో నన్ను ఆహ్వానించిన మంచికెలపూడి క్రీస్తు సంఘమునకు, అలాగే సహోదరులు సురేష్ గారికి, అట్లాగే సోదరులు ఎలీషా గారి ద్వారా నేను ఈ ప్రాంతం రావటం పరిచయం జరిగింది. వారికి, వారి కుటుంబానికి, మారంపూడి నుంచి వచ్చిన క్రీస్తు సంఘానికి, వేదిక మీద ఉన్న సోదరులు, అలాగే తోటి దైవజనులు, మీ అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవ్వబడిన సమయంలో కొద్ది నిమిషాలు మనందరం కలిసి మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతలు 38వ వచనాన్ని చదువుకుని, అట్లాగే కొరింథీ మొదటి పత్రిక 15:58 వచనాన్ని, ఈ 2 వచనాలు చదువుకుని ఈ వచనాల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాటను గురించి కొద్ది నిమిషాలు మనందరం కలిసి ధ్యానం చేసుకుందాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఇక్కడ చదవబడిన వాక్య భాగం చూసినట్లయితే వ్యర్థమైన వాటికి, అబద్ధాలకి దూరంగా ఉండాలి అని ఒక భక్తుడు దేవుణ్ణి కోరుకున్న వాక్యాన్ని మనం చూసాం. అదే సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి. ఒక భక్తుడు తనకేం కావాలో కోరుకున్నాడు దేవుణ్ణి. తను ఏం కోరుకుంటున్నాడంటే వ్యర్థమైన వాటికి, అబద్ధములకు నేను దూరంగా ఉండాలి అని చెప్పేసి కోరుకోవటం అనేది జరిగింది. ఇలాగూ కోరుకున్నట్లుగా దేవుడు రాయించాడు. మనం చదువుతున్నాం, మనం వింటున్నాం. చదివినప్పుడు, వినినప్పుడు మనం కూడా ఇలాగే కోరుకోవాలి, ఇలాగే దేవుణ్ణి అడగాలనే ఆలోచనకి మనం రావాలని దేవుడు రాయించింది. లోకంలో భక్తి పేరట ఎన్నో వ్యర్థమైన కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి వ్యర్థమైన కార్యక్రమాలు. భక్తి పేరట ఎన్నో అబద్ధాలు బోధించబడుతున్నాయి. మరి అప్పుడు ఆయనకి వ్యర్థమైన కార్యక్రమాలు ఏమున్నాయో, అబద్ధములు ఏమున్నాయో, ఎంతవరకు ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మనం ఉన్న కాలంలో వ్యర్థమైన కార్యక్రమాలు భక్తి పేరట, ప్రార్థన పేరటే బైబిల్ పట్టుకునే, బైబిల్తో సంబంధం లేని వ్యర్థమైన కార్యక్రమాలు దేవుని పేరట జరిగించేటువంటి పరిస్థితులు మన చుట్టూ 90% ఉన్నాయి. అలాగే అబద్ధ బోధ 90% ఉంది. సరిగ్గా ఒక భక్తుడు కోరుకోవాల్సింది ఇదే. మనం ప్రార్థనలో ఎన్నో అంశాలు ఉంటాయి. మనం మోకరించినప్పుడు ఎన్నో విషయాలు దేవుని దృష్టికి తీసుకెళ్తాం. మన కోరికలు, మన అవసరాలు అన్నీ చెప్తాం. అన్నిటికన్నా ముఖ్యమైన అవసరం ఇది. ముందు కోరుకోవాల్సింది ఏంటంటే, నేను అబద్ధాలకు దూరంగా ఉండాలి నాయనా, నేను వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటే అది ధన్యత అండి. భౌతిక సంబంధంగా మా పరిస్థితులన్నీ బాగుండాలని కోరుకుంటాం, కానీ వ్యర్థమైన వాటిని గుర్తించి వాటికి దూరంగా ఉండాలి, అబద్ధాలు గుర్తించి వాటికి దూరంగా ఉండాలని కోరుకోవాలి. అసలు ఇది శాశ్వతం. భౌతిక సంబంధమైన పరిస్థితులు ఎలాగున్నా తాత్కాలికం, లోకపు నటన గతించిపోద్ది. ఆత్మ సంబంధమైన విషయాల్లో, భక్తి సంబంధించిన విషయాల్లో అబద్ధాలు, వ్యర్థమైన కార్యక్రమాలు ఉన్నాయంటే మనం పడిన ప్రయాస వ్యర్థమవుతుంది, వృధా అవుతుంది. ఎవరైనా కష్టపడి ఫలితం ఉండాలని కోరుకుంటారు, కానీ లేకపోయినా పర్లేదని ఊరకనే ఎవరండి కష్టపడతారు? కష్టపడి ఫలితం లేకపోతే బాధపడిన వాళ్ళు ఎవరుంటారు? ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి
నీకు ఈరోజు కూలి ఇవ్వము, నీకు పని చేత కాలేదు, నువ్వు సరిగ్గా చేయలేదు అని అంటే రైతు, ఆ యొక్క కష్టం పడిన వ్యక్తికి ఎంత బాధ కలుగుద్దండి. అందుకనే ప్రారంభంలోనే ఒక పనివాడు ఏం చేయాలంటే తాను చేసే పనిని జాగ్రత్తగా చూసుకోవాలి, సరిగా చేయాలి. దైవజనుడికి ఏమో దేవుడు అన్నాడు, సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము అన్నాడు. ఒక విశ్వాసతో అపోస్తులైన పౌలు గారు అంటే సంఘానికి చెప్తాడు ఒక సందర్భంలో, గలతీలకు రాసిన పత్రిక 6:4 మీరు చూడగలిగితే, ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకొనవలెను అన్నాడు. చేసుకుంటూ పోవటం కాదు, ఆ పని నిలుచుద్దా నిలవదా, ఆ చేసే పని సరైందా కాదా, నేను బాగానే పని చేస్తున్నానా లేదా అనేది కూడా ఏం చేయాలి, చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు, ఆ చేసే పని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే చాలా కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను, నేను నాకెంతో లాభం కలుగుద్ది అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకుని కూర్చుంటావు. చివరికి యజమానుడు వచ్చినప్పుడు, అసలు నువ్వెవరో నాకు తెలియదు, నీకు అసలు పని చేత కాలేదు, నువ్వు నా దగ్గర ఏమి అడక్కో, నా దగ్గర అసలు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే అప్పుడు ఏడ్చినా మొత్తుకున్నా ప్రయోజనం ఏమి కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ శ్రోతలు, భక్తులు వ్యర్థమైన వాటిని గుర్తించగలగాలి, వ్యర్థం కాని దాన్ని కూడా గుర్తించాలి. బైబిల్లో తేటగా పలానా పని వ్యర్థము అని దేవుడు రాయించాడు. దాన్ని మనం చదివినప్పుడు మనం దాన్ని గ్రహించాలి, నమ్మాలి, దాన్ని నోట్ చేసుకోవాలి. తండ్రి దేవుడు ఇదిగో ఈ పని వ్యర్థం అని చెబుతున్నాడు కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేయాలి, దీని జోలికి వెళ్ళకూడదు. పలానా పని ప్రయోజనకరమైంది అని చెప్పాడు, ఇది మనము ఎంత చేసుకున్నా మనకు నష్టమేమి లేదు, మనం దీని కొరకు ఎంతైనా ప్రయాసపడవచ్చు అని చెప్పేసి మనం ఒక దృఢమైన నిశ్చయతను చేసుకోవాలి. దేవుడు వ్యర్థము అంటే అది వ్యర్థం. ఎంతమంది కాదు ఇది పర్వాలేదని అన్నా అది పర్వాలేదు అవదు. దేవుడు ప్రయోజనకరమైన పని ఇది అని అన్నాడు అనుకోండి, అది ఎప్పటికైనా ప్రయోజనమే. మీకు 100 మంది చెప్పొచ్చు ఇది వేస్ట్ అండి, ఎవరండి మీకు చెప్పిందని అనొచ్చు. చెప్పింది దేవుడు, దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. అందుకనే గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో ఏది వ్యర్థమో ఏది వ్యర్థం కాదో తెలియజేయబడి, వ్యర్థమైన వాటికి దూరంగా ఉందాం తెలుసుకుని అవగాహన కలిగి ఉండి ప్రయోజనకరమైన వాటిని హత్తుకుందాం. దీని మీద సంపూర్ణమైన అవగాహన ఒక క్రైస్తవుడు కలిగి ఉండాలి, కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కలిగి ఉండగలరా లేదంటే ఉండగలరు. మీరు పట్టుదలగా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రొత్త నిబంధన ఏకదాటిగా మీరు చదవగలిగితే ఏది అర్థమో ఏది అర్థం కాదో నోట్ చేసుకోగలరు, ఒక నోట్స్లో రాసుకోగలరు. ప్రతిరోజు దాన్ని చూసుకుంటే మనం గుర్తుపెట్టేసుకుంటాం. ఒక సందర్భంలో పౌలు గారు అంటాడు, దేవుని యొక్క చిత్తమును మీరు సంపూర్ణంగా గ్రహించువారునై ఉండవలెనని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు. సంపూర్ణంగా గ్రహించాలని నేను ప్రార్థిస్తున్నానని అంటున్నాడంటే దేవుడు ఆ మాట రాయనిచ్చాడు అని అంటే సంపూర్ణంగా ఒక క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని గ్రహించగలడా లేదా? సాధ్యమవుతుందా అవుదా? దేవుడు సాధ్యమయ్యే పనులు చెప్తాడా, సాధ్యం కాని పనులు చెప్తాడా? సాధ్యం అవుద్దండి. ఇంకో సందర్భంలో పౌలు గారు తిమోతితో చెప్తాడు, మొదటి పత్రిక 2:4 అంటాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని హెచ్చరించుచున్నాడు అని చెప్పేసి తెలియజేశాడు. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానాన్ని అందరూ కలిగి ఉండగలరా లేదా? ప్రయత్నం చేస్తే చేయగలిగే పనే చెబుతున్నాడా దేవుడు, చేయలేని పని చెబుతున్నాడా? పైగా ఇది నా కోరిక అన్నాడు దేవుడు, ఇది నేను కోరుకుంటున్నాను, ఇలాగా మీరు రక్షణ పొందండి, సేమ్ టైము సత్యమును కూర్చుని అంటే వాక్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగండి. వాక్యము ఏ కార్యాన్ని వ్యర్థమని చెబుతుందో మనకు తెలిసి ఉండాలి, ఏ పని వ్యర్థం కాదని చెబుతుందో అది కూడా మనకి అవగాహన ఉండాలి. ఒక రోజులో రాదు, కానీ మనం క్రైస్తవులైన నాటి నుంచి రోజులు గడిచే కొద్దీ అన్ని విషయాలు మనకి తెలియాలి, తెలుసుకోవాలి,
తెలుసుకున్న తర్వాత మనం ఇతరులకి తెలియజేయాలి. అలా ఉండాలని చెప్పేసి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవటం అనేది జరుగుతోంది. ఎన్నో వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు, వాదనలు, ప్రార్థన సంబంధించినటువంటి విషయాల్లో జరుగుతూ ఉన్నాయి. లోకంలో కొంతమంది నాస్తికులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు లేడని వ్యర్థమైన వివాదాలు, వాదనలు పెట్టుకుంటారు. ఒక సందర్భంలో పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో చెప్పాడు. 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే, వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మాయపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ ఏం చేశారు? తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుడు ఉన్నాడని తెలిసిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆ దేవుని దేవునిగా మాయపరచాలి. రెండు కార్యక్రమాలు జరగాలి. ఇంట్లో కూర్చుంటారు, బయటికి రారు. ఇంట్లో ప్రార్థన జరిగిన కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి కూర్చోరు. వాళ్ళదే ప్రోగ్రాం వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమానికి ఎంతోమంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు, నేను కూర్చోపోతే ఏమవుద్ది, ఏం బాగుంటుందని కనీసం బయటికి రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో మీరు ఏంటంటే బయటికి రాలేదని అడిగారు అనుకోండి, వాదాలను పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? బయటికే రావాలా? మనసులో ఉంటే చాలదా? సంఘానికే రావాలా? తలుసుకుంటే సరిపోదా? బాప్తిస్మే తీసుకోవాలా? మంచి పనులు చేస్తే సరిపోదా? దాన ధర్మాలు చేస్తే సరిపోదా? మంచిగా ఉంటే సరిపోదా? ఆరాధనే చేయాలా? ఇట్లాంటి వాదనలన్నీ పెట్టుకుంటారు. ఇవన్నీ వ్యర్థమైన వాదనలు. నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మితే, నువ్వు దేవుణ్ణి ఎరిగితే, ఉన్నాడు దేవుడు, ఎరగవలసిన నైతిక ధర్మం ప్రతి మానవునికి ఉంది, ఎరగకపోతే శిక్ష ఉంది. దేవుణ్ణి ఎరిగిన వారికి నిత్య జీవం, దేవుణ్ణి ఎరగని వారికి నిత్య నాశనం అనే ప్రతిదండ విధించడానికి రెండోసారి యేసు ప్రభువారు రాబోతున్నాడు. ఎరగకపోవటమే పాపం. అసలు ఎరిగి ఆయనగా మాయంపరచకపోవటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటం అది ఇంకా పాపం. కానీ వాదనలు పెట్టుకుంటూ ఉంటారు. వెళ్ళేవాళ్ళు ఏదో పని లేకుండా వెళ్తున్నారు, వాళ్ళకి ఖాళీ తీరికుండా వెళ్తున్నారు, పని పాట లేదు వాళ్ళకి అనేటువంటి ఆలోచనలు, అనేటువంటి తేలిగ్గా మాట్లాడే మాటలు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మనం ఎప్పుడన్నా ఆహ్వానించామనుకో మనకే తిరిగి బోధ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వ్యర్థమైన వాదనలు పెట్టుకోకుండా దేవుడు ఉన్నాడని నువ్వు ఎరిగితే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆయనగా మాయంపరచాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ప్రతి మానవుని యొక్క నైతిక ధర్మం. ప్రస్తుతం దురదృష్టకరమైన పరిస్థితి లోకంలో ఏంటంటే, మరీ బాధాకరమైన విషయం, సత్యాన్వేషణ బ్రాకెట్లో సత్యవాక్యాన్ని సరిగా విభజించటనే ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ మీలో చాలామంది పరిచయం ఉంటుంది అనుకుంటున్నాను నేను. కొంతమందికి స్వార్థులు మీకు ఉందండి, మీరున్నారా ఎలీషా గారు? సరే, మీ దాకా రాలేదా? ఆ గ్రూప్ మీరు ఓపెన్ చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 మెసేజ్లు ఉంటాయి. ఈ 100 మెసేజ్లు వాదనలే, 100 మెసేజ్లు పోట్లాటే. ఒకడు యేసుప్రభు దేవుడు అంటే ఒకడు కాదని, ఆయన దేవుడు అంటే ఒకడు కాదని, ఈ వాదాలు ఎక్కువైపోయినాయి. వ్యర్థమైన వాదనలు, 1 రోజు 2 రోజులు, ఒకసారి 2 సార్లు, అంతకు మించి ఒకే అంశానికి సంబంధించి పదే డిస్కషన్ జరుగుతూ ఉందనుకోండి, పదే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఇది వ్యర్థమైన వాదం. ఆ రోజుల్లో దేవుళ్ళ గురించి వాదనలు పెద్దగా జరిగాయి కాదు, కానీ యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. యూదులకి క్రైస్తవులకి వాళ్ళ మత సంబంధమైన విషయాల్లో, వారికి ఇవ్వబడిన చట్టాల విషయాల్లో వివాదాలు ఉండేవి. యూదులు ఏం చేసేవాళ్ళంటే ధర్మశాస్త్రాన్ని కూడా పాటిస్తేనే మనం రక్షణ పొందుతాం, పరలోకం వెళ్తాం, లేకపోతే లేదని క్రైస్తవుల మీద రుద్దటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అపోస్తులు ఏం చేసేవాళ్ళంటే అసలు ధర్మశాస్త్రానికి క్రైస్తవ్యానికి ఏంటి సంబంధము, అది మనది, మన పితరులది, మనం మొయ్యలేకపోయాము, దేవుడు దాన్ని తీసివేసి మరి ఆ కాడిని మన మీద నుంచి పక్కన పెట్టేశాడు, మీరు క్రైస్తవుల మీద పెట్టడం కరెక్టే కాదు అని చెప్పేసి వాళ్ళు వాదించేవాళ్ళు. ఈ వాదనలు జరిగాయి. ఈ వాదనలు ఉన్న టైంలో అపోస్తులైన పౌలు గారు తిమోతితో ఏమంటాడంటే, 1-2 సార్లు బుద్ధి చెప్పిన తర్వాత అవి నిష్ప్రయోజనమైనవని, వ్యర్థమైనవని ఎరిగి ఈ వాదాలకి దూరంగా ఉండు అన్నాడు.
అంటే మత సంబంధమైన విషయాలలో వాదములు పెట్టుకునే వారికి నువ్వు దూరంగా ఉండు. వాళ్ళు ఒక మాట రెండు మాటలు, ఒకసారి రెండు సార్లు చెప్పు. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అని సామెత ఉంది మనకి. అట్లాగే ఒకడు సరైనటువంటి వ్యక్తి అయితే, విధేయుడైతే, మంచి విశ్వాస అయితే ఒకసారికి రెండు సార్లకే మారిపోతాడు. ఇంకోసారి చెప్పు అండో అంటానే ఉంటారు సంవత్సరాల కొద్ది చాలామంది. ఇంకా చెప్పండి, మాకు ఇంకా నమ్మకం చాలలేదు, సంఘాన్ని గురించి ఇంకా చెప్పండి, రాజ్యాన్ని గురించి ఇంకా చెప్పండి అంటూ ఉంటారు. సంవత్సరాల తరబడి అంటూ ఉంటారు. మారేవాళ్ళు ప్రారంభంలోనే మారిపోతారు. సరే, ఏదన్నా సందర్భం వస్తే ఇంకోసారి కలిసి వస్తే మనం మాట్లాడదాం, కానీ కావాలని మాత్రం అదే పని పెట్టుకోవడం అనేది వ్యర్థము అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తీతు పత్రిక 3:9 ఈ మాట ఉందండి. ఈ మాట ఉంది. ధర్మశాస్త్రానికి సంబంధించిన వివాదము అపోస్తలుల కార్యాలు 15 అధ్యాయంలో చూడొచ్చు. మనం ప్రారంభంలో చూస్తే కొందరు ఏదో నుండి వచ్చినటువంటి బోధకులు సున్నతి పొందితే కానీ, మోషే ధర్మశాస్త్రాన్ని ఆచారాలు మనం పాటిస్తేనే కానీ రక్షణ పొందలేం, పరలోకం చేరలేమని బోధించారు. కానీ క్రైస్తవులకి ధర్మశాస్త్రానికి మోషే ఆచారాలకి అస్సలు సంబంధమే లేదు. అది యూదులకు సంబంధించిన చట్టం ధర్మశాస్త్రము, క్రైస్తవులకు సంబంధించిన చట్టం క్రొత్త నిబంధన. అప్పుడు పౌలుకి వారికి విశేష వాదము తర్కం జరిగిన తర్వాత ఈ అంశాన్ని గురించి సరిగ్గా అపోస్తులు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాము అని చెప్పేసి యెరూషలేము వెళ్ళారు, ప్రయాణం వెళ్ళారు. జెరూసలేం కౌన్సిల్ అంటారు. అక్కడ అపోస్తులైన పేతురు గారు మిగిలిన అపోస్తులు తేల్చి చెప్పింది ఏంటంటే, ధర్మశాస్త్రం మనది, మన పితరులది, మనం మోయలేకపోయాం. అది మోయలేని కాడి. శిష్యులకు సంబంధం లేదు, క్రైస్తవులకు సంబంధం లేదు. వాళ్ళు మెడ మీద పెడితే మీరు దేవుని సేవగా చేసేది, దేవుని శోధిస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంతటితో ఆ పరిష్కారం అయిపోయింది. ఎవరన్నా పరిష్కారం చేసుకోవాలంటే మనతో వాదించడం కాదు, ఒకసారి చదవాలి. లేకపోతే మనం పలానా చోట ఈ అంశానికి సంబంధించిన తీర్పు అపోస్తులు ఇచ్చారు, కావాలంటే మీరు ఒకసారి చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళ చేతుల్లో గ్రంథం ఉంది, వాళ్ళు చూసి దాంతో సరిపెట్టుకోవాలి. పదే వాదనలో పెట్టుకోవడం ద్వారా ప్రయోజనం ఏమి కూడా ఉండదు. అది నేను చెప్పదలుచుకున్న మొదటి విషయం. ఏంటి వ్యర్థము? దేవుణ్ణి ఎరిగినవాడు, నమ్మినవాడు నా హృదయంలో ఉన్నాడు, మనసులో ఉన్నాడని ఆరాధనకు రాకుండా, సంఘంతో సంబంధం లేకుండా, ప్రార్థనా కూడికలు, మీటింగులు ఇలాంటివి ఏమీ లేకుండా ఇంట్లో కూర్చుంటాను అని అంటే, వాదనలు పెట్టుకుంటానంటే వేస్ట్. అది నువ్వు నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. అట్లాగే మనం విశ్వాసులము, భక్తులము అని చెప్పి మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ అంశానికి సంబంధించి ఎప్పుడు వివాదాలు పెట్టుకునే పరిస్థితిలో ఉండటం కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసి నేను కొంతమందితో పనిచేశాను, వాళ్ళు ఎంతసేపు ఎవరు దొరుకుతారో ఎవరితో డిబేట్ చేద్దామా, ఇదే పని. కొన్ని ప్రయోజనం ఏమైనా ఉందా అంటే దాని ద్వారా, అంటే వాళ్ళు ఏమైనా సాధించింది ఉందా అంటే సాధించింది కూడా లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను బాగా నా జ్ఞానం కలిగిన వాడిని, పాండిత్యం కలిగిన వాడిని అని వాళ్ళ ప్రతాపం చూపించుకునేది ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఉపయోగాలు ఏమి కూడా లేవు. ప్రేమతో చెప్పాలి ఏమని చెప్పదలుచుకుంటే, డైరెక్ట్గా వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుని, సహోదరుడా ఈ విషయం మీద మన ఇద్దరికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, మీరు బైబిల్కి అనుకూలంగా ఉన్నారా, నేను బైబిల్కి అనుకూలంగా ఉన్నాను, నేను అనుకుంటున్నాను అది కరెక్ట్ అని, కాదంటే మీరు నాకు కొంచెం తెలియజేయండి, నా కళ్ళు తెరిపించండి అని ప్రేమతో కూర్చోవాలి. కానీ ఒకరి గొప్పలు ఒకరు చూపించుకోవటానికి అసలు ప్రేమ అనేది కనపడదు. వాళ్ళ మాటలు మీరు వింటే ఎవరిలో కూడా ప్రేమ కనిపించదు. కాబట్టి మనం బోధించామంటే, వాదించామంటే ఒక వ్యక్తిని ప్రేమించి అతన్ని మార్చడానికి, అతనికి మేలు కలగాలనే ఉద్దేశంతో మనం వాదనలు పెట్టుకోవాలి, లేకపోతే తర్కించాలి, బోధించాలి. కానీ అనవసరమైనటువంటి వ్యర్థమైన వాదనలు పెట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని గమనించుదాం. ఇది అందరికీ వర్తిస్తుంది, స్వార్థికులకే కాదు. విశ్వాసులు కూడా వాళ్ళు తెలిసినంత మట్టుకు ఎవరికో వాళ్ళకి చెప్పాలని, ఏంటి నాదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయాలనే ప్రయత్నంలో ఈ సమయం ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు. అది కూడా గమనించుకోవాలి. ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పాలి ధర్మం ఎవరికైనా సరే. అంతకుమించి ఎక్కువ సార్లు మనం సమయం వేస్ట్ చేసుకోవటం అనవసరం. తర్వాత అంటే గుర్తించాలి, వ్యర్థతను గుర్తించాలనేది మొదటి పాయింట్ నేను చెబుతున్నా. అందులో దేవునికి సంబంధించి, బైబిల్కి సంబంధించిన వాదనల గురించి నేను మాట్లాడాను. ఇంకొకటి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము
38, 39 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదా అది వ్యర్థము, మనుషుల వలన కలిగినదా అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదా మీరు దానిని వ్యర్థపరచ. ఇది విషయం అండి. ఒక ఆలోచన మనుషుల వల్ల కలిగితే అది ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే ఏమవుద్ది? వ్యర్థమవుతుంది. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఒకే సంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. తన కుమారుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజలు అందులోకి వచ్చి అందులో ఉన్న ఆత్మ సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు అందరూ పొందుకోవాలి. అది దేవుని ఆలోచన. మానవుని ఆలోచన ఏంటి? మానవుల ఆలోచన ఏంటంటే, ఎన్ని సంఘాలైనా పర్లేదు, ఎన్ని ముక్కలుగానైనా చేలొచ్చు, ఎన్ని మత్స్యాకులైనా ఉండొచ్చు, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. ఇది ఎవరి ఆలోచన? మనుషుల ఆలోచన. దేవుని ఆలోచన ఏంటి? ఒకే సంఘం. క్రొత్త నిబంధనలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఓ సందర్భంలో పౌలు గారు కొరింథీలో ఉన్న క్రైస్తవులకు చెప్తాడు. మొదటి పత్రికలో ప్రారంభంలో చెప్పాడు, డివిజన్స్కి అవకాశం లేదండి, మన అందరం క్రీస్తు వారము అని చెప్పాడు. ముందుకెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం 13 వచనాలు అంటాడు, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను మన అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందిన వారం అయితిమి, ఒక్క ఆత్మనే పానము చేసిన వారము అయితిమి, ఒక్క శరీరముగా ఉండుటకు అని చెప్పాడు. ఒక్క శరీరం అనే మాట దగ్గర ఫుట్ నోట్ ఉంటుంది మళ్ళీ కింద. ఏమని రాశాడు? ఒక్క శరీరంలోనికి అనే మాటకి అర్థం ఏంటంటే ఒక్క శరీరంగా ఉండుటకు అని అర్థం. ఒక్క శరీరము ఈజ్ ఈక్వల్ టు ఒక్క సంఘంగా ఉండుటకు. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒకటే, శరీరము అన్నీ ఒకటే. కానీ ఎన్నైనా పర్లేదని ఈ రోజున ఒక మానవుడు బోధిస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లుగా సంఘం చిలుకలు పేలికలు చేసేసాడు. మత్స్యాకులు ఎన్నో ఉన్నాయి, లెక్కలేనన్ను ఉన్నాయి. కానీ ఏమంటాడు మనుషుడు? ఎన్నైనా పర్వాలేదు ఆయన అంటాడు. ఒక్కటే ఉండాలని, అది దేవుని ఆలోచన ఒక్కటే ఉండాలనేది. మనుషుల ఆలోచనలు ఏమవుతాయి? ఇక్కడ అపోస్తుల మీదకి అధికారులు వచ్చి వారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు గమాలియేలు అనేటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన సమయస్ఫూర్తిగా వారిని కాపాడినటువంటి సందర్భం ఇది. ఏం చెప్పాడంటే, మీరు తొందరపడే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు కనుక దైవజనులు అయితే ఆ శాపాలు మీరు తెచ్చుకుంటారు, మీరు దేవుణ్ణి ఎదిరించిన వాళ్ళు అవుతారు, మీరు మీ ఇష్ట ప్రకారం ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడే వాళ్ళు అయితే వాళ్ళు మీరు వ్యర్థం చేయలేరు. ఒకవేళ అది దేవుని ఆలోచన కాకపోతే అదే వ్యర్థం అవుద్ది. దాన్ని తీసివేయటానికి మీరెవరు? అది దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. యేసుప్రభు వారు పొలంలో గురుగులు ఉపమానం చెప్పినప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా మనం గోధుమలు చల్లాం కదా పొలంలో, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నాడు. అది అపవాది పని అన్నాడు. అయితే వాటిని పెరికివేయమా? దేన్ని పెరికివేయటానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు. గురుగులను పెరికివేయటానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఆ పని ఎవరిది? మీది కాదు అన్నాడు. ఆ పని ఎవరిది? దేవునిది. అది దేవుడు చూసుకుంటాడు. అందుకనే మనం ఏంటంటే వ్యర్థతను మనం గుర్తించి, ఇదిగో ఇది వ్యర్థత అని చూపించడమే. ప్రయోజనకరమైనది ఏదో మనం గుర్తించి, ఇదిగోండి ఇది మీకు ప్రయోజనం కలుగుతుంది, దీన్ని ఒకసారి చూడండి అని చెప్పి చూపించడమే మన డ్యూటీ. అంతేగాని తీసివేయటం మన డ్యూటీ కాదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు. అప్పుడు మీరు దేవునితో పోరాడువారు అవుతారు సుమా, జాగ్రత్త. మానవుల ఆలోచన అయితే అదే వ్యర్థం అవుద్ది, దేవుని ఆలోచన అయితే ఎవరు కూడా వ్యర్థము చేయలేరు అని చెప్పేసి తెలియజేశాడు. కాబట్టి మనుషుల వలన కలిగిన కార్యము, ఆలోచన ఏదైనా ఎప్పటికైనా వ్యర్థమవుద్ది.
దాన్ని ఎవరు ప్రోత్సహించకూడదు, తెలిసి అందులో ఉండకూడదు. క్రీస్తు సంఘమునకు వెలుపల దేవుడు మరొక పునాది వేయటానికి, మరొక సంఘాన్ని స్థాపించడానికి మనుషులకు అధికారం ఇవ్వలేదు. చాలా స్పష్టంగా ఉన్న విషయాలు ఏంటంటే, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఆ పునాది క్రీస్తే. రెండవ పునాది వేయటానికి దేవుడు ఏమి ఇవ్వలేదు. ఒకవేళ అనుమతిస్తే ఆ రోజుల్లో పౌలు గారితో కలుపుకుని 12 నెంబర్ 1 మినిస్ట్రీస్ ఉండేవి. 13 ఉండేవి. అపోస్తులు 12 మంది, పౌలు గారితో కలుపుకుంటే 13 మినిస్ట్రీస్ ఉండేవి. వాటి కింద పౌలు గారు, తిమోతి, తీతు లాంటి వాళ్ళు ఎంతోమంది ఆ సహవాసంలో పనిచేసేవాళ్ళు. ఉన్నాయా మినిస్ట్రీస్ అప్పుడు? దేవుడు అనుమతిస్తే ఉండవా? వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఒక సంఘం కొరకు వాళ్ళు పనిచేశారు. ఒక సంఘం కోసమే పనిచేయడానికి దేవుడు వాళ్ళని నియమించుకున్నాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును దేవుడు కొందరిని ఎలాగూ నియమించను అని చెప్పి ఎవరెవరు నియమించాడు దేవుడు? ఎందుకు నియమించాడు? ఎఫెసీ 4:13 మనం చూస్తే ఈ మాటలు ఉంటాయి. ఎందుకు? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం. లెక్కలు చేయరు చాలామంది, డైరెక్ట్గా చూపించండి మాకు ఓడి అంటారు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘమే. ఇంకా లెక్కలు చేస్తే నీకు వస్తుంది ఆన్సరు. అక్కడ ఆ మాట తీసేసి అది కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఏమీ పొరపాటు లేదు ఇందులో. ముందు అసలు పిలువబడింది శరీరం అనే, ఆ తర్వాత సంఘం అన్నారు. ముందు యేసుప్రభు వారి శిష్యులు శరీరంగా పిలువబడ్డారు. ఆ తర్వాత సంఘం అనే పదం వచ్చింది. కొలస 1:18 మనం చదివితే సంఘము అణు శరీరము అన్నాడు. ఎప్పుడు సంఘం అనబడుతుందిలే కానీ ముందు ఏంటది? శరీరము. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం కొరకే దేవుడు దైవజనుల్ని నియమించుకుంది. నిజంగా ఒకడు దైవజనుడు అయితే ఈరోజు క్రీస్తు సంఘం కొరకే పనిచేయాలి. క్రీస్తు సంఘం కొరకు పనిచేస్తేనే అతడు దైవజనుడు. ఎన్ని సంఘాలు లేవు, ఎంతోమంది ఉన్నారు కదా, ఇదంతా దేవు కదా, ఇదంతా ఏమైపోద్ది అని చెప్పేసి అని అనుకుంటే రేపు గ్యారెంటీగా వ్యర్థం అవుద్ది. అందులో ఎలాంటి అనుమానం అవసరమే లేదు. అసలు అనుమానం పడాల్సిన అవసరమే లేదు. అదంతా వ్యర్థం అవుద్ది. వీళ్ళందరి సంగతి ఏంటి? కట్టేవాళ్ళ సంగతి అంటారు. కట్టేవాళ్ళ సంగతి గ్రంథం చెప్పేసింది. గ్రంథంలో ఉంది తేటగా. ఓ సందర్భంలో పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, కట్టువారు వాక్యమునకు విధేయులా ఏనా? కవిధేయులు కలిపి ఉంది. విధేయులు కాదు, అవిధేయులు. కట్టువారు సంగతి ఏంటని అడుగుతున్నావా? వాళ్ళు అవిధేయులై తొట్టిల్లారు, దానికే నియమించబడ్డారు. లేఖనం ఉంది, వాళ్ళు అవిధేయులు. కట్టేవారు అవిధేయులు. కట్టేది దేవుడే. ఆత్మ సంబంధమైన మందిరం అది. దానికి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు పునాదులు. ఇంకా వేయబడిన తప్ప వేరొక పునాది వేయబడదు. ప్రతి ఒక్కడూ వచ్చి ఆ మందిరం నిర్మాణం పూర్తి అవడానికి ప్రయాసపడాలి తప్పితే తనకు 4 రాళ్ళు దొరికినాయి కదా అని ఇంకో పునాది వేసుకుని ఇంకో కట్టడానికి ప్రయత్నము చేయకూడదు. అది అవిధేయత, మనుషుల వలన కలిగింది వ్యర్థము అనేది గుర్తించాలని చెప్తున్న ఈ సందర్భంలో 127వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 127వ కీర్తన 1వ వచనం. 127:1. దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. చూసారా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట. అది విషయం. యెహోవా కట్టించాలి. ఇది ఆత్మ సంబంధమైన ఇంటిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అండి ఇది. సహజంగా ఇది ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఆ గృహప్రవేశం రోజున వాడుకుంటారే తప్పితే
ఇందులో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏంటనేది ఆలోచించారు. ఇందులో ఉన్న ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే దేవుడు భవిష్యత్తులో యేసు ప్రభు ద్వారా కట్టించుకునే తన ఇంటిని గురించి మాట్లాడాడు ఆయన. అది ఎవరు కట్టించాలి, ఎవరు పడితే వాళ్ళు కట్టడానికి లేదు ఛాన్సు. అసలు కట్టే పని ఎవరికి అప్పచెప్పలేదు ఆయన. కట్టే పని ఎవరికి అప్పచెప్పలే, ఆయనే కట్టుకుంటాడు. నీకు దొరికిన రాళ్ళని తీసుకొచ్చి ఆయనకి అప్పచెప్పటమే నీ డ్యూటీ. ఆత్మ సంబంధమైన రాళ్ళతో, సజీవమైన రాళ్ళతో కట్టబడుతున్న ఆత్మ సంబంధమైన ఇంటికి, ఆత్మ సంబంధమైన మందిరానికి ఒక ఆత్మ సంబంధమైన రాయిని తీసుకొచ్చి ప్రభువుకి అప్పగించడమే మన పని. మనుషులు ఏం చేశారంటే ఒక 10 మంది విశ్వాసులు దొరికితే వాళ్ళని తమ వైపు మార్చుకుని అంతకుముందు ఏదో ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటారు. ఆ సంస్థలో పనిచేస్తూ ఉండగా వాళ్ళకి కొంతమంది వాళ్ళ ప్రేమలను పొందుతారు, వారి అభిమానాన్ని పొందుతారు. ఆ వాళ్ళని తీసుకుని బయటకు వచ్చేసి ఒక షెడ్ వేసుకుని దానికి ఒక పేరు పెట్టేసుకుంటాడు ఆయన. అది కరెక్ట్ కాదు, అందులో ఉండటం కూడా ఉపయోగం లేదు. ఆ ఉపయోగం లేని దాంట్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చి నువ్వు ఇంకోటి స్థాపించావు. ఎలాంటివి జరుగుతున్నాయి లోకంలో. అందుకనే ఆ రోజునే చెప్పబడిన విషయం, యెహోవా కట్టించాలి. యెహోవా కట్టించకపోతే ఆ కట్టడము వ్యర్థం. యెహోవా యేసు ప్రభు వారి చేత 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో పునాది వేయించాడు. క్రీస్తు సంఘము ప్రారంభమైంది. అదే దేవుని ఇల్లు. ఆ ఇల్లు పూర్తవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము దానిలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అది కట్టబడతా ఉంది. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఆ రోజున పునాది వేయబడింది, మరలా పునాదులు వేయబడవు, అదే కట్టబడాలి. ఆ కట్టడం పూర్తవడం కొరకు ప్రపంచవ్యాప్తంగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ బాధ్యతగా దాని కొరకు పనిచేయాలి. తప్పితే మరలా సొంత పునాదులు వేసుకోవటం, సొంత పేర్లు పెట్టుకోవటం అనేది దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఆయన అనుమతి ఇవ్వకుండా ఒకవేళ కట్టుకోండి, కానీ ఆ ప్రయాసం ఏమవుద్ది? వ్యర్థం అవుద్ది. ఆయన కట్టించకపోతే వ్యర్థం. ఆయన పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకునుటయు వ్యర్థమే. ఆయన సంఘాన్ని కాపాడతాడు, కానీ మనుషులు కట్టిన సంఘాలతో ఆయనకి ఏముండదంటే సంబంధం ఉండదండి. ఆయనతో నీకు సంబంధం కావాలనుకుంటే నువ్వు మానవ యొక్క నిర్మితమైన సంఘాలను విడిచిపెట్టి ఆయన సంఘంలోకి నువ్వు రావాల్సిందే, గత్యంతరం లేదు. ఆ రోజున యేసు ప్రభువుని తృణీకరించిన వాళ్ళతో అపోస్తులు చెప్పారు, మీరు మూలకు తలరాయి ఆయన, మీరు ఆయన్ని తృణీకరించారు, మీరు ఇప్పటికైనా ఇబ్బంది ఏమీ లేదు, మారు మనసు పొంది వచ్చారంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. లేదు అలాగే పట్టుకుని ఉంటే ఆయనే మీకు దిక్కు, ఆయనకు వేరుగా మీరు ఏమీ సాధించలేరు. దేవుని దగ్గరికి చేరాలంటే ఆయనే మార్గం అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా తెలియజేశారు. ఈ నామమునన్నే మీరు రక్షణ పొందాలి. ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామంలో మీకు రక్షణ దొరకదు, ఆయన కాదంటే ఇక మీకు జీవితమే లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజున తెలియజేయటం అనేది జరిగింది. అట్లాగే ఈ రోజున మనం నమ్మాల్సింది, అలాగే ప్రేమతో ప్రజలకు తెలియజేయాల్సింది ఒకే ఒక సంఘము. ఆ సంఘంలో ఉంటేనే, ఆ సంఘం ద్వారానే దేవునికి మనకి సంబంధం ఉంటుంది. దేవుడు మనకేమన్నా చేయాలంటే చేస్తాడు. దానికి వెలపలు ఉండటము ఆయన మీద తిరుగుబాటు చేయటం అవుతుంది, అది పాపము. దాని వలన మనం పడిన ప్రయాసము వ్యర్థమవుతుంది అని చెప్పేసి గుర్తించేటట్లుగా మనం ప్రేమతో వాళ్ళకి సంగతులు తెలియజేయబద్ధులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము గమనించుదాం. తర్వాత మనం చూసినట్లయితే మనుషుల సహాయం కూడా వ్యర్థం. 60 కీర్తన 11 వచనం చూడండి. 60:11 మనుషుల సహాయం వ్యర్థం. అంటే మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి. ఏ పనికైనా ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడని ఆశించాలి. లేదు మాకు ఆయన ఉన్నాడు, ఈయనున్నాడు, రాజకీయ నాయకుడు ఉన్నాడు, లేకపోతే ధనవంతుడు ఉన్నాడు, గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని ఆశలు పెట్టి కూర్చున్నారు అనుకోండి, చెప్పలేం. వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతారు, మనకు మాట ఇస్తారు, వెళ్ళిపోతారు. నాకు మాట ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు.
మాట ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉంటే బాగుండేది నాకు పరిస్థితి ఆర్థికంగా కొంచెం. ఏమండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుకుడి, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును అన్నాడు. వారి సంకల్పాలు ఏమవుతాయి? మనుషులు నమ్ముకుంటే మనుషులు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం. సువార్త పనిలో కూడా కొంతమంది వాళ్ళని నమ్ముకుని వస్తారు, వాళ్ళు ఏం చేయట్లేదంటే మానేస్తారు. ఒక అతను మత్స్యశాఖల్లోకి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి తిరుగుతున్నాడు, పనులు డినామినేషన్లో పనిచేస్తున్నాడు. ఒకరోజు కలిశాడు. ఏంటి బ్రదరు ఇలా చేశారు అని అంటే, ఎవడు పట్టించుకున్నాను నన్ను అంటున్నాడు. నన్ను ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు. నన్ను ఎవరు పట్టించుకోలేదండి. నేను ట్రైనింగ్ అయినప్పుడు నేను ఒంటరివాడిని, ఎటు చూసినా నాకు సహవాసం ఎవరు లేరు. ఈరోజు నేను చేసే పని దగ్గరే నేను నేర్పిన వాళ్ళే నాకు పోటీగా ఉన్నారు, నేను తయారు చేసిన వాళ్ళే. ఒకప్పుడు నేను ఒంటరివాడిని, ఎవరి మీద నేను ఆశపడలేదు, ఆధారపడలేదు. నేను నమ్ముకున్న వాక్యం మీద నేను నిలబడ్డాను. ఈ రోజున పిలిస్తే ఒక 20 మంది 15 మంది వచ్చి ఏదన్నా పనికి నాకు హెల్ప్ చేస్తారు. అదే మనుషుల మీద ఆధారపడితే, మనుషులు నమ్ముకుంటే, అదే చెబుతున్నాడు పౌలు గారు, మనుషుల వలన కలిగే సహాయము వ్యర్థము. 60:11 కీర్తనలో చెబుతున్నాడు దావీదు గారు, నాకు మనుషులు ఉన్నారు కావాలంటే, సైన్యం ఉన్నారు కావాలంటే, కానీ నేను వాళ్ళ మీద ఆధారపడిన ఆయన. నువ్వు సహాయం చేస్తేనే, నువ్వు ఉన్నాను నీకేం పర్లేదు నువ్వు వెళ్ళు అంటేనే బయలుదేరతా. నువ్వు తోడుగా ఉంటానంటే నేను వెళ్తాను, లేకపోతే వీళ్ళందరిని తీసుకుని నేను వెళ్ళిపోతే నాకు నమ్మకం లేదు. మనుషుల సహాయము వ్యర్థం, దేవుడు సహాయము చేయాలి. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఏ పనైనా మొదలు పెట్టాలండి. నేను మిమ్మల్ని నమ్ముకుని మొదలుపెట్టాము, మీరు వెళ్ళిపోతే ఎలా అంటే అనే మాట ఎన్నడూ అనకూడదు. సంఘ సభ్యులు ఈరోజు ఉంటారు, వాళ్ళ పరిస్థితులను బట్టి ఉద్యోగరీత్యా ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళు నమ్ముకుని నేను మొదలుపెట్టాననే మాట మన నోటి నుంచి రాకూడదు. ఎవరుంటారు? ఎప్పుడు దేవుడు ఉంటాడు. ఏ విషయంలోనైనా దేవుడిని నమ్ముకుని మనం పనులు ప్రారంభించాలి. పనులు ఆయన మీద ఆనుకుని కొనసాగించే వారమే ఉండాలి. లేదా మనుషులు నమ్ముకున్నామంటే వ్యర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. మనుషుల్ని ఆరాధన చేయటం వ్యర్థం. లోకంలో మనుషుల్ని ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారా లేరా? ఇటు ప్రార్థన వాళ్ళలో ఉన్నారు, బయట ఉన్నారు. అపోస్తులు ఏమన్నారు? మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును నిర్మించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మేము మీకు సువార్త ప్రకటించున్నాము. మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు నరులను, మనుషులను లక్ష్య పెట్టడం, మనుషుల్ని ఆరాధన చేయటం ఇదంతా వేస్ట్ కార్యక్రమం. కాబట్టి ఇలాంటి పనులు మీరు ఎప్పుడు కూడా చేయొద్దు అని చెప్పేసి ఆ పనిని ఆప్ చేయటం కొరకు వాళ్ళు బహుగా ప్రయాసపడినట్లుగా లోస్త్ర పట్టణంలో మనం చూస్తాం, అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. 14వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. కాబట్టి మనం గమనించాలి. తర్వాత ఆరాధనలో వ్యర్థాన్ని గురించి మనం చూద్దాం. ఆరాధనలో వ్యర్థం, ఆరాధన చేసిన వ్యర్థమైపోయే ప్రమాదం ఉంది. గమనించుకోకుండా ఆరాధన చేసుకుంటూ పోతే నేను ఆరాధన చేశాను కదా, దేవుడు నన్ను అంగీకరిస్తాడు కదా అని ఆశపడతావు. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు అనేకులు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నువ్వు వచ్చేసావా, మమ్మల్ని చేర్చుకొని వెళ్తారు. అప్పుడు ఆయన ఏమంటాడు? మిమ్మల్ని ఎన్నడూనూ నేను ఎరగను, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎందుకని? వాళ్ళు ఏం చేశారు? అక్రమం చేశారు. అక్రమం ఏంటి? క్రమం ఏంటి? క్రమంగా దేవుని వాక్యం నేర్చుకుంటాం, అపోస్తుల బోధను తెలుసుకోవటం, అపోస్తుల మాదిరిలో నడుచుకోవటం క్రమం. అక్రమం ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:6 చెప్తాడు, మా వలన నేర్చుకొనిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును బయలుదేరడం కాదు, ఆజ్ఞ. వాళ్ళ నుంచి తొలగిపోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అపోస్తుల బోధ కానిదేదో అది ఏమవుతుంది? అక్రమం. అప్పుడు ఆ పని చేస్తే ఏమవుతుంది? ఫలితం ఏముంటుంది? ఏముండదు, నిష్ప్రయోజనం. యేసు ప్రభువు కూడా చెప్పాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-9 వచనాలు. బ్రదర్ నా టైం అయిపోయింది అనుకుంటా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6-9 వచనాల్లో, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై
దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా, అంటే దేవుడు చెప్పిన మాట యేసుప్రభువు వారు కోట్ చేశాడు అక్కడ. దేవుణ్ణి ఆరాధన చేసినా ఆరాధన వ్యర్థమయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్తగా చూసుకోకపోతే. ఆరాధన జాగ్రత్తగా చేయకపోతే ఎవరికి ఆరాధన చేయాలో ఆయనకి చేసినా, ఇవాళ మత్స్యాకల్లో ఉండి అమ్మ మీరు మత్స్యాకల్లోంచి బయటికి రావాలని మనం ప్రేమతో చెప్తే వాళ్ళు అంటారు మాదా బైబిల్ కాదా, మేము ఆ దేవుణ్ణి కాదా, మేము విగ్రహారాధన చేస్తున్నామా, మేము అన్ని దేవతలను పూజిస్తున్నామా, మేము కూడా యేసుప్రభువునే కదా నమ్ముకున్నాం, మేము దేవుడినే ఆరాధన చేస్తున్నాం అంటున్నారు. అయినా సరే వ్యర్థమయ్యే ప్రమాదము ఉంది, గుర్తించండి అని చెప్పేసి మనం మొత్తుకునేది. ఆయన నమ్ముకున్నాం ఇంకేంటి అనుకుంటారు, అంతవరకే ఆలోచన చేస్తారు. కానీ ఆయన నమ్ముకున్నాం బాగానే ఉంది, అంతటితోనే అయిపోలేదు. ఎవరిని ఆరాధన చేయాలో తెలుసుకున్నాం బాగానే ఉంది, ఎట్లా ఆరాధన చేయాలో తెలుసుకోలేదు, అప్పుడు కూడా ఏం ప్రయోజనము ఉండదు. ఆరాధన వ్యర్థం అవడానికి కారణం ఏంటండి? ఏం జరిగింది ఇక్కడ? ఆరాధన హృదయపూర్వకంగానే వాళ్ళు చేశారు, కానీ ఆ ఆరాధనలో పద్ధతులు ఎలా ఉన్నాయంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులు ఆరాధన ఏం చేసినాయి? వాళ్ళ పెదవులు నాకు దూరంగా ఉన్నాయి అన్నాడు, వారి హృదయం నాకు దూరంగా ఉందన్నాడు. అయ్యగారులను ఎక్స్ప్లెయిన్ చేయమంటే దీన్ని వీళ్ళు ప్రార్థనకి వెళ్తానే బూతులు మానరు, ప్రార్థనకి వెళ్తానే సినిమాలకు వెళ్తారు, ప్రార్థనకి వెళ్తానే పోట్లాటలు, వీళ్ళు బతుకులు మారవు కాబట్టి అందుకే అంటున్నాడు అంటారు. అలాంటిది ఏం క్లెయిమ్ చేయలేదు ఆయన, అలాంటి మాటలు ఏం చెప్పలేదు యేసుప్రభువు. మనుషులు కల్పించిన పద్ధతులు పెట్టుకుని ఆరాధన చేశారు, అందుకని మీ ఆరాధన అర్థమైంది పొండవతలుగా. మీరు బూతులు పెట్టకపోయినా పర్లేదు, మీరు బూతులు తిట్టలేదా అయినా మీకేం ఉపయోగం లేదు. మిమ్మల్ని ఎవరు తిట్టరు, మీకే లాభం, నాకు వచ్చింది ఏమి లేదు. మనం బూతులు తిట్టకపోతే దేవుడికి కలిగే లాభం ఏం లేదండి, మనకే మంచిది. మన నోరు మంచిదైతే నువ్వు సిగరెట్లు మానేవు, నీకే క్యాన్సర్ రాదు, అక్కడ దేవుడికి కలిగింది ఏం లేదు. అక్కడ చాలామంది సిగరెట్లు మానేసి లేకపోతే ఇంకా వాళ్ళకి ఏమన్నా భౌతిక సంబంధమైన అలవాట్లు మానేసి అబ్బో దేవుడికి మేము ఎంతో చేస్తున్నాం అనుకుంటారు. నువ్వేం చేయట్లే దేవునికి, అది నీకే మంచిది, నీకోసం చెప్పాడు ఆయన. నువ్వు తాగకపోతే నీకే లివర్లు పాడవు, సిగరెట్లు తాగకపోతే క్యాన్సర్ రాదు నీకే, గుట్టకాలు తినకపోతే నీకే మంచిది. అక్కడ దేవునికి ఏం చేసావు నువ్వు? ఆయన ఏం చెప్తున్నాడో వినాలి, ఆయన కోరుకున్న పద్ధతులు ఆరాధన చేయాలి, అప్పుడు దేవునికంటూ మనం ఏమన్నా చేసినట్టు, లేకపోతే ఉపయోగం ఏమి కూడా లేదు. శ్రోతలను అపోస్తులు ఏం కోరుకున్నారంటే మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోమాకండి అని అన్నారు. క్రొత్త నిబంధనలో దేవుని కృప ఉంది, ఈ కృపలో స్థిరంగా నిలిచి ఉండాలి. ఎవరో వచ్చి ఏదో చెప్తే భయపడిపోయి కొంతమంది సత్యంలోంచి తొలిగిపోతూ ఉంటారు. కొంతమంది, ఎక్కువ మంది తొలగరు. సరిగ్గా నేర్చుకున్న వాళ్ళు ఎవరో పరిస్థితులు ఎలా ఉన్నా, చావైనా బ్రతికైనా, తిన్నా తినకపోయినా సత్యంలో ఉండిపోతారు. అలాగా కొంతమంది తొలిగిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లా తొలిగిపోయిన వాళ్ళతో అపోస్తులు మొత్తుకున్నారు, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని మేము బ్రతిలాడుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు. గలతీలో ఉన్న క్రైస్తవులు తొలిగిపోయారు. తొలిగిపోతే వాళ్ళకి పత్రిక రాసినప్పుడు నేను చేసిన ప్రకటన మీ కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దామని నేను భయపడుతున్నాను, మీరు దుర్బోధలకు ఆకర్షితులు అవ్వమాకండి, వెళ్ళమాకండి అటువైపు. వాళ్ళు మీ మేలు కోరి మీకోసం పనిచేసేవాళ్ళు కాదు, మిమ్మల్ని తమ ఎంట ఈడ్చుకుపోవాలని వచ్చిన వాళ్ళు, మీ ద్వారా ఏదో ప్రతిఫలం పొందాలనుకున్న వాళ్ళు మేమేం మీకోసం ప్రయాసపడుతున్నటువంటి వారము, మీరు మేము పడిన ప్రయాసం వ్యర్థము చేసుకోమాకండి అని చెప్పేసి అన్నారు. క్రీస్తు సంఘంలో, ఆయన రాజ్యంలో కొత్త నిబంధన చట్టం కింద కృప ఉంది. క్రీస్తుకు వెలుపల, సంఘానికి వెలుపల, రాజ్యానికి వెలుపల, క్రొత్త నిబంధన చట్టానికి వెలుపల దేవుని కృప ఉండదు, దానిని వ్యర్థం చేసుకోకూడదు. గలతీ 2:21 అంటాడు, నేను దేవుని కృపను వ్యర్థము చేసుకొనను, నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రం ఇంకా ఉంది, దాన్ని కూడా మనం పాటించాలని నమ్మేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రెండు దేవుడిచ్చిన నిబంధనలు మేము దేనిని కాదనము, దేన్ని తీసేయము, రెండింటిని అనుసరిస్తాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. రెండిటిని సంబంధం కలిగి ఉంటే రెండిటితో దేవుని కృపను వ్యర్థం చేసుకుంటారు. అది
అలాగా మన పరిస్థితులు, మన ఆత్మీయ స్థితి ఉంటే దేవుని కృపను మనం వ్యర్థం చేసుకున్న వాళ్ళు అవుతామని అది కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చివరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనము చెప్పి ముగిస్తాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్య అభివృద్ధి యందు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఇక్కడ చక్కగా ఆసక్తి కలిగి ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసే అవనస్తులు ఉన్నారు. ఇప్పుడు ఈ కొంతకాలం ఆసక్తి కలిగి ఉండి ఆ తర్వాత విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండొచ్చు. ఎందుకని? చాలామంది బయట దేనికి ఉపయోగపడిన వాళ్ళ కొరకు ప్రయాసపడతారు. ఇప్పుడు ఈ సీజన్లో చాలామంది వాళ్ళ అభిమాన రాజకీయ నాయకుల కొరకు తిండి తిప్పలు లేకుండా తిరుగుతారు. ఈ ఎండల్లో తిరుగుతారు, జెండాలు పట్టుకుని తిరుగుతారు, బ్యానర్లు కడతారు, జేజేలు కొడతారు. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఆయన ఇస్తాడో కూడా నాకు తెలీదు. కానీ ఇక్కడ పడే కష్టం ఏమవుదో, దీని కొరకు ఎంత చేసినా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ప్రభునందు ప్రయాసం మాత్రము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి అందు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. అది దేవుడు మనకు తెలియజేసినటువంటిది. అన్నిటికంటే ప్రయోజనకరమైన పని ఇదే. అన్నిటికంటే ప్రయోజనకరమైన పని, ఎప్పటి జీవితానికి ఉపయోగకరమైన పని ఇది, రాబో కాలానికి కూడా ప్రయోజనకరమైన పని. దైవభక్తి ఇప్పటి జీవితం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని చెప్పేసి పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. అన్ని విషయాల్లో ప్రయోజనాన్ని మనకి కలిగించే ఈ శ్రేష్టమైన చక్కని మార్గాన్ని దేవుడు ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మనల్ని ప్రేమించి, చాలామందికి లేదండి ఈ భాగ్యం. ప్రార్థన చేసేవాళ్ళు ఒక గ్రామంలో వేల సంఖ్యలో ఉంటారు. కానీ క్రీస్తు సంఘ సభ్యులు ఒక 50 మంది, మహా ఉంటే 100-200 మంది ఉంటారు. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ మహాభాగ్యాన్ని మనం బ్రతికి ఉన్నంత కాలం కాపాడుకుంటూ అనేకులకి కల్పించేదాని కొరకు ప్రభునందు ప్రయాసపడగలిగితే మన జీవితం ఇంతకంటే మన జీవితానికి ధన్యత మరొకటి ఏది కూడా లేదు. మనకుండే ధన్యత ఎవరికి కూడా దొరకదు. అలాంటి శ్రేష్టమైన చక్కని మార్గాన్ని దేవుడు మనకు చూపించినందుకు ఈ మార్గంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా హ్యాపీగా ఇందులో మనం జీవించేయగలిగితే ఈ జీవితానికి ప్రయోజనము పరమార్థం కలుగుద్ది. అనేకులకి మనం ఉపయోగపడతాం, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం ఆశీర్వదించబడతామని నమ్మి ఎల్లప్పుడూ ప్రభు కార్యముల యందు ఆసక్తి కలిగి ఉందాము. వ్యర్థమైన వాటిని గుర్తించి వాటికి దూరంగా ఉందాం. ప్రయోజనకరమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మన శక్తి వల్లది చేసుకుంటూ మనము జీవిద్దామని ప్రభుపేట తెలియజేస్తూ, దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతలు. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి శ్రద్ధగా నా మాటలు ఆలకించిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.